హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ క్యాబినెట్ భేటీ 30% మధ్యంతర భృతి ప్రకటన తాజా సమాచారం గురించి నేను వీడియోని తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన వార్త. సో, ఉద్యోగులకు సంబంధించి 30% మధ్యంతర భృతి ప్రకటనపై మరోసారి చర్చలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కీలకంగా మారనుందనమాట. సో, ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో, ఈ ప్రక్రియలో తాజా పరిణామాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏపీ కేబినెట్ భేటీపై తాజా అప్డేట్స్. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా పడింది. అసలు ఈ సమావేశం ఈరోజు జరగాల్సి ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో పాల్గొనాల్సిన అవసరం వచ్చినందున ఫిబ్రవరి 20 అంటే ఈ రోజున నిర్వహించవలసిన కేబినెట్ భేటీ అయితే వాయిదా పడిందండి. సో, చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళాల్సిన కారణంగా కేబినెట్ భేటీ అనేది మరోసారి రీషెడ్యూల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, మరి ఢిల్లీ పర్యటన మరియు ప్రాధాన్యత. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళే ప్రధాన కారణం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే ఉంది. సో, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉండడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళే అవకాశం ఉంది. మరి బీజేపీ హైకమాండ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా పరిగణించడంతో చంద్రబాబు గారు హాజరయ్యేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనుంది. ఈ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ నిర్వహించి ముఖ్యమైన కొన్ని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ప్రధాన నిర్ణయాలైతే తీసుకోనున్నారు. అందులో మొదటిది ముఖ్యంగా మధ్యంతర భృతి. సో, మరి 30% మధ్యంతర భృతి ఎన్నికల హామీ ప్రకారంగా ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెండింగ్ డీఏ, డీఆర్ చెల్లింపులు. ప్రభుత్వానికి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, డీఆర్ బకాయిలను విడుదల చేసే షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం కూడా ఈ కేబినెట్ భేటీలో ఉండవచ్చు. ఇకపోతే ఇతర బకాయిల విడుదల. ఉద్యోగులకు ఇతర పెండింగ్ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశము ఈ కేబినెట్‌లో ఉంది. ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్లు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఏపీఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కాడి శెట్టి శ్రీనివాసరావు గారు ప్రభుత్వాన్ని వేడుకుంటూ 30% మధ్యంతర భృతి ప్రకటన వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను కూడా త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. ప్రస్తుతం ఉద్యోగుల హక్కులకు అనుగుణంగా ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోనుంది అన్నట్టు సమాచారం. అందువల్ల వచ్చే కేబినెట్ భేటీపై ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ సమావేశంలో ఐఆర్ ప్రకటన, పీఆర్సీ కమిషన్, పెండింగ్ బకాయిల చెల్లింపులపై నిర్ణయాలు వెలువడే అవకాశమూ ఉంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఈ నెలలోనే విశిష్టమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందన్న ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందో మరి సర్వత్రా వేచి చూడవలసిన అంశమండి. సో, ఉద్యోగ పెన్షనర్లు అయితే కేబినెట్ భేటీ పైన 1000 ఆశలతో ఎదురు చూస్తున్నారు. సో, ఉద్యోగ పెన్షనర్లు కోరుకున్నట్టుగా సో, ఈ షెడ్యూల్ అయితేనేమి, బకాయిల విడుదలకు సంబంధించి, అలాగే డీఏ, డీఆర్ ప్రకటన, కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, 30% మధ్యంతర భృతి ఏర్పాటు ఇవన్నీ కూడా ఈ కీలక నిర్ణయాలు తీసుకోవాలనైతే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.